ఎస్సీ హోదా వల్ల ధన్యవాదాలు. నేను 2 ముక్కల్లో ముగిస్తాను. సంఘం అధ్యక్షుడు ఈ నెల 26వ తేదీ జరిగే 6వ రజక పెట్టుకునే విధంగా మాకు సహకరిస్తారని మరీ కోరుతూ నేటి రజిక మీ ప్రభుత్వంలోనే. నా పేరు కాకినాడ రామారావు. నేను రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మరి యొక్క ఎస్సీ స్టేటస్ మీద గత కొన్ని రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి రజిక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఏలూరు, అలాగే మరి పల్నాడు జిల్లా దాచేపల్లి, చిత్తూరులోని, అలాగే అనకాపల్లి, ఇది రాజమండ్రి 5వ సమావేశాన్ని రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున మరి ఈ రజిక సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం మరి ఏనాటి నుండో రజకుల యొక్క ఆవేదన, ఆకాంక్ష, మరి కోరిక ఏదైతే ఉందో మరి 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉండడం జరిగింది. అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. ఎక్కడా కూడా రజకుడి యొక్క జీవన విధానం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. దాని గురించి మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మరి ఎస్సీల్లో ఉన్నారు, ఇక్కడ బీసీల్లో ఉన్నారు. ఇక్కడ అమ్మాయి వెళ్ళి మరి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మిగిలిపోతుంది. ఇది మాకు అనేక రకాలైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మా యొక్క రజిక జాతి నష్టపోతుందని చెప్పేసి ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ తప్పనిసరిగా కూడా మరి గత పాలకులైనటువంటి మరి ఎవరైతే గత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కంటిన్యూషన్ ఇస్తామని చెప్పేసి ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో కలుపుతానికి నా ప్రయత్నం నేను తప్పనిసరిగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన బీసీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి దానిని మేము పురస్కరించుకుని మా రజకులంతా కూడా మహాప్రభు మీరు తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవంగా మిగులుతారు, మీరు తప్పనిసరిగా కూడా మా ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా కూడా ఎస్సీ జాబితాలో కలపండి అని చెప్పేసి మేము అందరూ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి మరి ఇస్తానన్న వ్యక్తినే మనం అడగాలి కాబట్టి ఆయన్నే మేము అడగడానికి మేము ఇదంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మేమంతా సామరస్యపూర్వకంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ అవుతుందని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో కోస్తే రక్తం కూడా పసుపులో ప్రవహించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క డయాల్స్ మీద ఉన్నారు.
మరి ఇది తప్పనిసరిగా కూడా మరి ఆ మాట్లాడే వ్యక్తులు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే మా కోరిక ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని తూచా తప్పకుండా మరి త్వరలోనే మాకు ఎస్సీ జాబితా మీద ఒక కమిషన్ వేసి అది కూడా టైం బాండ్ పెట్టి దగ్గరలోనే మాకు అది కూడా పూర్తి చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. రౌండ్ టేబుల్ సమావేశం, ఈ సమావేశానికి వచ్చిన రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రజక రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం అజెండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఇది తప్ప వ్యక్తిగతంగా ఎవరికి ఎన్ని అనుమానాలు ఉన్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ స్టేటస్ గౌరవ ముఖ్యమంత్రి వారిని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత కాదని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, మనం అడగందే చంద్రబాబు నాయుడు గారు చేయరు. గత 40 సంవత్సరాలుగా ఇదే హామీ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అలియన్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అడగాలి, యుద్ధం చెయ్యాలి. పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా పోరాడినప్పుడు మన హక్కులు మనం సాధించుకోగలం. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇది ఎవరి స్వార్థం గురించి పెట్టింది కాదు. మరీ ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టే వేదిక కాదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 23 జిల్లాల నుంచి సొంత డబ్బులతో ప్రతి సమావేశానికి వస్తున్నారు, మహిళలతో సైతం. అంతే తప్ప ఎవరో ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఇంతటి సభ నిర్వహించిన రాజమహేంద్రవరం సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై రజక, జై రజక. పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా ప్లీజ్ ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 5వ రౌండ్ టేబుల్ సమావేశం రజక సంఘాలందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో రామారావు గారు మొట్టమొదటిసారిగా రజకులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడినారని చెప్పని మొట్టమొదటిసారిగా ఈ కేంద్రానికి ఈ రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని గుర్తించినటువంటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు కొనసాగిస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి అధ్యయన కమిటీ వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా అని చెప్పని స్పెషల్గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, మహానాల్లో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని 3 కమిటీని వేసేసి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలు వచ్చిన దానివల్ల నోటిఫికేషన్ ఇచ్చిన దానివల్ల 3 జిల్లాలు తిరిగిన తర్వాత ఆ కమిటీ ఆగిపోయింది. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకుల యొక్క స్థితిగతుల గురించి కానీ రజకులకు వేసినటువంటి అధ్యయన కమిటీని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రజకుల తలరాతలు మారుతాయని చెప్పని మళ్ళీ మేమందరం కూడా రజకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో అందరి ముందు స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఇది కొనసాగిస్తా అని చెప్పని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు పాదయాత్రలో కూడా ప్రకటించడం జరిగింది. పార్టీకి అందరూ కట్టుబడి 100% మంది రజకులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒప్పించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఈ రజకుల తలరాత మారుతుందని చెప్పని భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు ఒకే
జాతిలో ఒకే వృత్తి చేసే వాళ్ళని 2 రిజర్వేషన్లు కొనసాగించడానికి లేదని చెప్పని, ఒకే వృత్తి చేసే వాళ్ళని ఒకే రిజర్వేషన్ కింద తీసుకురావాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించి ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పని రజక రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజకులందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.